మంచిర్యాల జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా మంచిర్యాల జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. తొలకరి జల్లులు పలకరించడంతో రైతులు దుక్కులు దున్నుకుని ఆరుతడి పంటలకు విత్తనాలు వేసుకున్నారు. మరోవైపు వర్షాలు కురుస్తాయన్న ఆశలతో పత్తి రైతులు విత్తనాలు వేసుకున్నారు. భూగర్భ జలాలు అందుబాటులో లేకపోవడంతో పాటు జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్, కడెం మండలం కడెం ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీళ్లు అడుగంటాయి. నారుమడులు సిద్ధం చేసుకుని వానల కోసం ఎదురు చూస్తున్నారు. గడిచిన 2-3 వారాల్లో అడపాదడపా కురిసిన వానలతో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతన్నలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ముసురు పడితే తప్ప పంటల సాగు ముందుకు పడే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులతో మా మంచిర్యాల ప్రతినిధి సత్యనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. మంచిర్యాల జిల్లాలో విచిత్ర వాతావరణం చోటు చేసుకుంది. ఇది వానాకాలమా ఎండాకాలమా అన్నట్టుగా ఉంది. ఇప్పటికీ 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జూన్ మాసం ముగుస్తున్నప్పటికీ ఇప్పటికీ వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మన మంచిర్యాల జిల్లాను ఆనుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోవడం, దాంతో చెరువులు కూడా పూర్తి స్థాయిలో ఎండిపోయినాయి. దీంతో వ్యవసాయ బావులు కూడా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు పొడిదిక్కులు దున్నుకొని విత్తనాలు వేసుకుంటున్న పరిస్థితి. దీంతో ఆ ఎండ వేడిమికి ఉక్కపోతతో విత్తనాలు కూడా మాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో మూగశిర కార్తీలో విత్తనాలు వేసుకునే పరిస్థితి. ఆ మూగశిర కార్తీ కూడా దాటిపోయి ఆరుద్ర మరో 2 రోజుల్లో ఆరుద్ర కూడా స్టార్ట్ అవుతుంది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలవుతుంది. వర్షాలు పడతాయో అంటూ వేచి చూడాల్సిన పరిస్థితి, ఆకాశం వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీంతో మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వారిని మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఇప్పటికీ వర్షపాతం నమోదు కాలేదు, ఎలా ఉంది, ఎలా చూస్తారు? వర్షపాతం లేదు. ఇప్పుడు ఎదురు చూసి ఈ ఎత్తన్నాం, ఇది లేకపోతే గోవిందే. మనం చేసేది అంతా భగవంతుందే. ఇంతకన్నా ఏం చెప్పరాదు మనకు. చెప్పండి, ఇంతకుముందు వర్షాలు ఎట్లున్నాయి? ఈ సంవత్సరం లేవు. ఇంతకుముందు వర్షాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 10 ఏళ్ళ కింద 10-15 ఏళ్ళ కింద వచ్చినప్పుడు అప్పుడు పోయింది అది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ఇంత పోయింది. సరే, మొత్తం మీద ఇప్పుడు చెరువులు కానీ కుంటలు కానీ ఏం రెండలే. బాయిలలో తాగడానికి కూడా నీళ్ళు దిక్కులేవు. పొలాలు నార్మాడి కూడా పట్టది అంతే. ఇక మరి మీరు ఇప్పుడు పత్తి విత్తనాలు వేస్తుండ్రు, మీరు వర్షం పడుతుందని ఇస్తున్నా, ధైర్యంతో ఇస్తున్నారు? ధైర్యంతో వేసుడు, దేవుని దేవాల ధైర్యంతో వేసుడు, ఇంతకు తప్ప ఏం లేదు. ఇక మరి అదే గవర్నమెంట్ ఏం చేస్తుందో, ప్రభుత్వం ఏం చేస్తుందో దేవునికి ఎరక. చెప్పండి అమ్మా, మనతో పాటు ఇంకో మహిళా రైతు ఉన్నది. చెప్పండి అమ్మా, ఇప్పటికీ వర్షపాతం నమోదు కాలేదు, విత్తనాలు వేసుకునే పరిస్థితి పెట్టడానికి ఈ సంవత్సరం వర్షాలు చాలా లేట్ అయినాయి. పెట్టడు కూడా చెర్ల కూడా వాటర్ ఎండిపోవడానికి వచ్చింది. ఇక ఇప్పుడు కాలం కూడా 6 నెలల వరకు పత్తి విత్తనాలు అయిపోయేటి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు 7వ నెల వస్తుంది కాబట్టి వర్షాలు పడతాయనే నమ్మకంతో రైతులు కూడా ఇదే నమ్మకంతో విత్తనాలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. వర్షాలు పడాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద మనతో పాటు మాట్లాడడానికి లక్షపేట మండల వ్యవసాయ అధికారి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికీ వర్షపాతం నమోదు కాలేదు, రైతులు ఎలా చూస్తారు? మండలంలో ఇప్పటి వరకు 19.6 mm వర్షం నమోదు అయింది. అయినప్పటికీ కూడా మేము రైతులందరికీ కూడా మినిమం రెయిన్ఫాల్ అనేది 60 mm నుంచి 70 mm వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తనాలు పెట్టుకోవాలని రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా రైతులకు నకిలీ విత్తనాలపైన అలాగే స్పూరియస్ సీడ్ పైన రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఆ అవగాహననే మనకు రైతులు ఏదైతే ఉందో మినిమం రెయిన్ఫాల్ పడ్డ తర్వాతనే విత్తనాలు పెట్టుకోవాలని చెప్తున్నాయి. ఇప్పుడు కూడా రైతుల వద్దకు వెళ్ళి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా రైతులు ఏంటంటే అదును దాటిపోతుందనే ఉద్దేశంతో, వర్షం పడకపోతుందా అనే ఉద్దేశంతో రైతులు విత్తనాలు పెడుతున్నారు. గత 2 రోజుల నుంచి వెళ్ళి మండలంలో ఈ పత్తి విత్తనాలని పెట్టడం జరుగుతుంది. మండలంలో మొత్తంగా 23,500 ఎకరాల వరకు మొత్తం అన్ని రకాల పంటలు సాగు అవ్వడం జరుగుతుంది. అందులో 16,500 ఎకరాల వరకు వరి పంట సాగు అవ్వడం జరుగుతుంది. పత్తి వచ్చేసి 5,850 ఎకరాల వరకు సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది. దీనికి గాను అన్ని రకాల విత్తనాలు కానీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పటికే పత్తి విత్తనాలకు సంబంధించి రైతులు విత్తనాలు పర్చేజ్ చేయడం జరిగింది. మిగతా వరికి
వరికి సంబంధించి ఆల్రెడీ విత్తనాలు పర్చేజ్ చేయడం జరుగుతుంది. అక్కడక్కడ ఇప్పటి వరకు 500 నుంచి 600 ఎకరాల వరకు బోర్లు బావుల కింద కూడా వరి నార్లు రైతులు పోయడం జరిగింది. కొన్ని గ్రామాల్లో మేము వాటిని సందర్శించడం కూడా జరిగింది. వర్షం మీద ఆధారపడి ఉన్నారు. మొత్తం మీద ఆకాశం వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి మొత్తం మీద రైతులు. ఇది మంచిర్యాల జిల్లాలోని తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, మంచిర్యాల జిల్లా.